ఎందుకమ్మా ఇవన్నీ? ఇంటిలిపాది సరదాగా కూర్చుని విందు చేసుకుంటే బాగుండేది. ఇంత ఆర్భాటం అవసరమా? అవసరమే నాన్నా. మిమ్మల్ని ఇలా చూడాలని మా అందరికీ చాలా ఆశగా ఉంది. ఇక్కడ మీరే ఇంత ఇబ్బంది పడుతుంటే అక్కడ అత్తయ్య ఇంకెంత ఇబ్బంది పడుతుందో. అమ్మా, చక్కని చుక్కలా ఉన్నావమ్మా. ఎందుకురా ఇవన్నీ? ఏదో చిన్నగా మామూలుగా చేసుకుంటే సరిపోయేదానికి ఈ వయసులో ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళు వీళ్ళు అనుకుంటారని అందరూ అనుకోవటమే కాని మీరనుకుంటే అసలింత అవసరమే వచ్చేది కాదు కదా పెద్దమ్మా. మొహమాటానికి పోయి ముఖమంతా మసి చేసుకున్నట్టు అత్తయ్య గారు వీళ్ళందరి మాటలు విని ఇప్పుడు మేకప్ వేసుకుంటూ ఇబ్బంది పడుతున్నారు ఐరేంద్రి. మీరు ఊరుకుంటారా? అమ్మా, నువ్వేం వాళ్ళ మాటలు పట్టించుకోకు. పెళ్లి కూతురు గెటప్లో అచ్చం సీతమ్మలా ఉన్నావమ్మా. ఏమోరా, నాకిదంతా చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది. కానీ మీకోసం చేసుకోక తప్పట్లేదు. ఉన్నదంతా ఇంట్లో వాళ్ళమే కదమ్మా. బయట వాళ్ళు కూడా చాలా తక్కువ మందే వస్తారు. ఇంకా ఎందుకమ్మా ఆలోచిస్తున్నావు? అవన్నీ పక్కన పెట్టి హ్యాపీగా ఉండు. లేవండి. పదండి మావయ్య, మిమ్మల్ని ఇలా చూసి అత్తయ్య పడిపోతారు చూడండి. మళ్ళీ పెళ్లి అనకపోతే అడగండి. అయినా నాన్న, ఈ వయసులోనే ఇలా ఉన్నారంటే ఆ వయసులో ఇంకెలా ఉండేవారు? రేయ్, మీరు ఊరుకోండ్రా. మీరు మీ వెటకారాలు. దొరికాను కదా అని వీళ్ళు చాలా ఆట పట్టిస్తున్నారు. మావయ్య, ఇంకా లేవండి. మా దిష్ట తగిలేలా ఉంది మావయ్య. పదండి. రైట్రా, పదండి. పదరాజీవ్. అరే అరే అరే, కొత్త పెళ్లి జంటలాగా భలే సిగ్గుపడుతున్నారే. మీరుండండి అన్నయ్య. పాపం ఇప్పటికే వాళ్ళు సిగ్గుతో ఇబ్బంది పడుతుంటేను. చూడండి, ఇద్దరు ఎంత చూడముచ్చటగా ఉన్నారు. నిజంగా కొత్త జంట పెళ్లికి సిద్ధమైనట్టు. మీ ఇద్దరికి నా దిష్టే తగిలేలా ఉంది. రండమ్మా. బాగున్నారా? నమస్తే. రండి. నమస్కారం అండి. కొత్త పెళ్లి జంటలా ముచ్చటగా ఉన్నారర్రా మీరు. మీరెలాగే సంతోషంగా జీవితం సాగించాలని మా జంట మీ జంటను ఆశీర్వదిస్తుందిరా. ఏంటర్రా, పెళ్లి రోజుని పిలిచారు, విందన్నారు. విందంటే వినోదం కూడా ఉండాలి కదా. అవునవును, వినోదం లేకుండా విందు చాలా చప్పగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటారు బామ్మగారు? పాత జంట కొత్తగా జరుపుకునే ఈ పెళ్లి రోజు వేడుక మరింత ఆనందకరంగా జరిపించేలా ఏదైనా చెయ్యండ్రా కుర్రోళ్ళు. బావుంది. పెళ్లికి పిలిచి విందు ఏర్పాటు చేస్తే విందుదేముంది, వినోదం ముఖ్యం అన్నట్టు ఈ పెద్దోళ్ళు చెప్పే వినోదం కోసం కొంపదీసి డాన్సులు గట్రా వేయిస్తారా ఏంటి? మంచి మాట చెప్పావే పిల్ల. ఇప్పుడు వీళ్ళు డాన్స్ తో పాటు వినోదాన్ని అందిస్తారన్నమాట. అమ్మా, పెద్దవాళ్ళు ముచ్చట పడుతున్నారు కదా, ఒక 2 స్టెప్పులు వేస్తే సరిపోతుంది కదా. రేయ్, నేనా? చూస్తున్నావా ఐరేంద్రి, ఇప్పుడు ఈ నవజంట నృత్యాలు చేస్తారట. అది చూసి మనం తోరించాలంట. లేకపోతే నువ్వు వెళ్ళి డాన్స్ చేయొదినా, చూసి తరిస్తాం. రాజీవ్, శ్రీకర్, మీరు డాన్స్ చేయండిరా. మేమెందుకులే గాని. అవునరా రాజీవ్. ఇదిగో, మీరు జంటలుగా వేసి చూపించండి ముందు. అమ్మో అమ్మో, నా వల్ల కాదు నాన్న. అది కూడా లలితతో కలిసి వేయాలంటే
నాకు చలిలో కూడా చెమటలు పడతాయి. ఆహా, అక్కడికేదో మీరు పెద్ద హీరో అయినట్టు నేనేదో కమెడియన్ అన్నట్టు మాట్లాడతారేంటి? ఆహా, మిమ్మల్ని చేయమంది డాన్స్, ఫైటింగ్ కాదు. రాహుల్ నువ్వేజ్ కదరా. ఆ, రాహుల్ అవునరా, నువ్వు నీ భార్య వేసి చూపించండి. రేయ్ అప్పుడు మేం కూడా వేస్తాం. అవును రాహుల్, మీరిద్దరు వేయండి. వెళ్ళు రాహుల్, ఎందుకు మొహమాట పడుతున్నా? ఏ పిల్ల రావే, సిగ్గుపడుతున్నావేంటి? మేఘం కరిగేనా పిల్లో పిల్లే, వానే కురిసేనా పిల్లో పిల్లే, దేహం తడిసేనా పిల్లో పిల్లే, జ్వాలే అణిగేనే పిల్లో పిల్లే, కన్నులతో పాడితే నేనేమి చేయనే, కన్ఫ్యూజన్ అయ్యనే లోపలే, మరల మరల నిన్నుకనే, పెరిగే పెరిగే చనువిదే, మనసు మరిచే గతమునే, నీదేని తగిలితే, మరల మరల పెరిగే పెరిగే మనసు మరిచే, నీమేని తగిలితే, మేఘం కరిగే నా పిల్లో పిల్లే, వానే కురిసే నా పిల్లో పిల్లే.